అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ బిడ్డ ఛానల్. ఈరోజు సమ్మక్క సారలమ్మ అడవి బిడ్డలు, అడవి హక్కుల కోసం, ఆదివాసుల ఆత్మగౌరవం కోసం, ఆ కాలంలో వాళ్ళు ఒక వీరవనితలై ఆడబిడ్డలపై జరుగుతున్న వాళ్ళ జాతి కోసం, అణచబడుతున్న హక్కుల కోసం పోరాడిన బిడ్డలు ఆదివాసీ సమ్మక్క సారలమ్మలు. వాళ్ళు వనదేవతలుగా ఈరోజు పూజలు అందుకుంటున్నారు. నేను లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుందాం. గత జీవితంలో వాళ్ళని దర్శించుకునే పరిస్థితి, ఆ గద్దలను చూసే పరిస్థితి నాకు రాలేదు. కానీ ఈసారి అనుగ్రహించి ఆ మొక్కును నాకు తీర్చిన సమ్మక్క సారలమ్మకు, వీరేశం గారికి నిలువెత్తు బంగారం. వారికి నాకు చేతనైనంతగా సారసీర కార్యక్రమాన్ని వాళ్లకు మన ఇంటి నుంచే వడి బియ్యం పోసి నకరికల కాన్స్టిట్యున్సీ ప్రజలందరి తరఫు నుంచి మనమందరం కలిసి, నకరికల కాన్స్టిట్యున్సీలో ఉన్న మనమందరం ఆడబిడ్డలందరం కలిసి ఆ ఊరికి వెళ్లే అవకాశం నాకు, ఆ బిడ్డలకు మన కాన్స్టిట్యున్సీ నుంచి వడి బియ్యం పోసే అవకాశాన్ని కల్పించిన వనదేవతలకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన ఇంటి నుంచి సారెని తీసుకెళ్తున్నాం. ఆదివాసులాత్మ బంధువు యాడికెళ్ళిని, అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయేనే. ఆదివాసులంటే ప్రొఫెసర్ జనార్దన్ సార్, కాళోజీ నారాయణరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ములుగు మీదుగా వెళుతుంటే కమ్రేడ్ ములుగు మీదుగా వెళుతుంటే కమ్రేడ్ రంగవల్లక్క, కమ్రేడ్ భరతన్న, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ కోసం నేను వెళ్ళిన ఆ చేదు అనుభవాలు అవన్నీ నా మదిని తులసివేస్తున్నాయి. నాకు ఇట్లా గూజ్ బంప్స్ వస్తున్నాయి. వెళ్ళి వచ్చినప్పుడు, తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు మళ్ళీ నాకు ఏదో అవుతున్నట్టు ఫీలింగ్ ఉంది. కానీ ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని చాలా ఆత్మగౌరవంతో మాత్రం నేను ఈసారి ఆ గద్దెల దగ్గరికి వెళ్ళిన, ఆ ప్రాంతంలో ప్రయాణం చేసిన, అనేక సార్లు ఆ ప్రాంతంలో ప్రయాణం చేసినప్పటికీ భయభ్రాంతులతోటి, భయంతోటి, బాధతోటి, పుట్టడి కన్నీళ్లతోటి నా తోబుట్టువులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలు పోగొట్టుకున్న బాధలో వెళ్ళి వచ్చిన రోజులు అవి. ఈసారి నేను చాలా ధైర్యంగా, చాలా గర్వంగా, ఏ భయం లేకుండా, అప్పుడు మనకెవరైతే అన్నం పెట్టి ఆదుకున్నారో ఈరోజు ఆ అన్నలే చాలా స్వేచ్ఛగా మమ్మల్ని పిలిచి వాళ్ళకి చేతనైనంత భోజనం పెట్టి, అన్నం పెట్టి, టిఫిన్ పెట్టి, మళ్ళీ అప్పుడు నాకు పచ్చళ్ళు పెట్టినట్టు, వాళ్ళ దగ్గరున్న ఇచ్చినట్టు, మళ్ళీ అట్లనే నాకు సర్ది కట్టిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకన్నా మీరు ఇస్తుండ్రు, నాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంటే మీరు చాలా మందికి పెడుతున్నారు. ఈ చిన్నదే మాకు, ఈ పచ్చడి తిన్నప్పుడు, ఈ కారం తిన్నప్పుడు మేము గుర్తుకు రావాలి, చెల్లె మమ్మల్ని మర్చిపోవద్దని ఇస్తున్నామన్నారు. ఆ ప్రేమలో ఇప్పటిదాకా పొందుతున్నందుకు అదృష్టవంతురాలుగా నేను
మీదే పెట్టండి. గుట్టాడు అందరు పెట్టిన అందరు ఇట్లా అందరు పెట్టుకోండి. పసుపు కుంకుమ మేడం ఈ పేపర్లో పేపర్ బొట్టు పెడతాను ఫస్ట్. వాళ్ళందరూ బొట్టు పెట్టిన తర్వాత ఒక్క నిమిషం అది కట్ చిన్నట్టు ప్యాక్ చేయాలి. మేడం ఇగో అదే సిస్టమేటిక్ ఇంకొంచెం మంది కదా సరే కాకాతీయుల కోటల మీద కంచు కంఠం దండయాత్ర, అడవి కొరకు భూమి కొరకు ఆదివాసుల చైత్రయాత్ర, మేడారం జాతర కాడకోడి బంగారాల కొలుపు, సమ్మక్క సారక గదల మీద స్వయం పాలన, అస్సైదులాడే తెలంగాణ నేలలో రేలా పాటలు పాడే వెన్నెలగాసే అడవిలో, ప్రజల పక్షపాతికి పరిపరి దండాలురా, బుద్ధిజీవి తెగువపై గోగు పూల దండర, జనప్రియుడేనా జనప్రియుడు దిగోండి జనార్దని దిగోండి, ఒక గుండె చప్పుడాగిన అది డప్పు ఉదర్వై మోగేరా, ఎన్నెన్నో దాడుల్లోన ఆరితేరి ఆయుధమై విప్లవ పాఠాలెన్నో బోధించే మాస్టరు అయ్యి, భూస్వాముల దోపిడీకెదురు వర్గ పోరాటాలయ్యి, పోడు భూముల్లో ఎగిరే ఎర్రని జెండాలయ్యి, దండి గుండె దళపతై ఓ కోయిలమ్మ, ఎండి కొండలెరుపెక్కే ఊరు చేసేనమ్మా, నిలువెల్లిన గాయాలు నీ వల్లు బలకంగా వేలాది గొంతులు కోరసై పాడంగా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, ఏనుగు కొనల మీద పిట్టాల కిలకిల్లు నీ పలుకులనుకుంటేనే ఓ బిడ్డ నీ గుడికి పడుతుంటేనే, గడి గోడల మీద గరక మనసిన గొంతు దొరల భూముల సాళ్లలో జెండ ఎగిరిని పేదలే అద్దులుగా
ఏం లేదా తీసుకోరు ఇక చిమ్మటలు అమ్మ ఎవరు లేరా అమ్మ ఎంత రైతు ప్యూర్ లేవు ఉన్నాయక్క ప్యూర్ లేవు కదా ఎంత ఇస్తావు చెప్పు ఎప్పుడు వస్తావు ఇంటికి పెద్దమా ఇదొక్కటి అయిపోయిన వస్తావా దూరం వస్తావా నువ్వు చాలు 5 పోసినావు ఇంకొద్దు ఉంచుకోలే ఉండని 50 రూపాయలు తీసుకున్నాం ఏం పెద్ద ప్రోత్సాహం కావాలని మనసారా కోరుకుంటున్నా మీ వేముల పుష్పనం.